అరుణ కుమార్ గారు ఈ మాట అంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. సార్కు పేరు తెలియనది పొరపడుతున్నాడని. కరెక్టే కదా సార్ నేను చెప్పింది? కరెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అందరికీ అరుణ్ కుమార్ గానే తెలుసు, అరుణ కుమార్ అసలు పేరు అని తెలియదు. మరి కారణాలు ఏంటి? మరి ఏంటి రీజన్ ఏంటి? ఏమో హిందీ నార్త్ ఇండియా ప్రభావం అనుకోవాలి అంతేనా? కానీ మీ అరుణ పేరు అరుణ్ అయిపోయింది. కానీ మీ భావాలలో చూస్తే మీరు చాలా గట్టిగా కాంగ్రెస్లో ఉన్నా కూడా నెహ్రూవియన్ సోషలిస్ట్ భావాలను ఎక్కువగా నమ్ముతున్నట్టు కనబడింది. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను. సో బహుశా మీ పేరెంట్స్ మీ ఎవల్యూషన్ ముందుగానే అంచనా వేసి అరుణ కుమార్ అని పేరు పెట్టారేమో. ఏమో అంత తెలియదు కానండి. మా ఇంట్లో అలా మా అన్నయ్య పేరు రవికుమార్, నేను అరుణ్ కుమార్. అంటే రవిలో కూడా అరుణ ఉంది. మా తమ్ముడు విజయ్ కుమార్, ముగ్గురు బ్రదర్స్. అరుణ్ కుమార్ గారు, నాకు తెలిసినంత వరకు మీరు సినిమాల్లో నటించారు, సినిమా ప్రొడ్యూస్ చేశారు, పత్రిక పెట్టారు, సో రాజకీయ నాయకుడిగా ఉన్నారు, పార్లమెంటేరియన్గా ఉన్నారు, రాజకీయ విశ్లేషకుడిగా మారారు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు కనుక. సో ఇన్ని రకాల డైవర్స్ ఫీల్డ్స్ ఉన్నారు. ఏది మీకు బాగా నచ్చింది? పాలిటిక్సేనండి. పాలిటిక్స్లో మిగతావన్నీ కూడా దాని బై ప్రొడక్ట్సే తప్ప పాలిటిక్స్లోనే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అందరూ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే టైంలోనే మేము క్లాసులు ఎగ్గొట్టి పొలిటికల్ మీటింగ్స్కి పోయేవాళ్ళం. అలాగే ఎందుకు మరి పట్టిందో, ఇది జెనెటిక్గా ఏమిటి ఎఫెక్టో నాకు తెలియదు, కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చాలా చిన్న వయసులోనే వచ్చింది. నా 18th ఇయర్లోనే నేను జయాంధ్ర యాజిటేషన్లో ఒక 32 days మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వైజాగ్లో ఉన్నాను, జైల్లో. అప్పుడు కొంచెం పెద్ద వాళ్ళతో ఉండడం, బాగా తెలుసున్న పేర్లు ఇప్పుడు ఎవరంటే మన వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు నా జైల్మేటు, పెన్నమనేని కోటేశ్వరరావు గారు అప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన నా జైల్మేటు. ఇలా ఒక్కసారిగా చాలా పెద్ద వాళ్ళతోటి పరిచయాలు అవి ఏర్పడడంతో అది రాజకీయంగా ఇంకా అదే, ఇంకా వ్యాపకం అదే, వృత్తి అదే, ప్రవృత్తి అదే. అంటే బాటనీ పాఠం ఉంది, మాటనీ షో ఉంది, ఓటు దేనికోసం అన్నారు. కానీ మీరు బాటనీ పాఠం ఉంది, పొలిటికల్ మీటింగ్ ఉంది, ఓటు దేనికోసం అని వేశారు సార్. పొలిటికల్ మీటింగ్కి పోయాం. కానీ మీరు జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జై ఆంధ్ర అంటే జై తెలంగాణ అన్నట్టే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాల్సింది, ఇంకో మార్గం లేదు. కానీ చాలామంది ఆనాడు ప్రత్యేక ఆంధ్ర అని డిమాండ్ చేసిన వారు ఇప్పుడు సమైక్యవాదులుగా మారిపోయారు. అందులో మీరు కూడా ఉన్నారు. ఏంటి జై ఆంధ్ర నుంచి సమైక్యాంధ్రకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటి? ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఎవరికి నేను ఎంత చెప్పినా కూడా ఎవరికి ఎక్కని విషయం, నేను ఏనాడు సమైక్యవాదిని కాదు. ఆనాడు జై ఆంధ్ర అని ఏదైతే అన్నామో, మొన్న ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నేను వితౌట్ డిబేట్, వితౌట్ డిస్కషన్ జరగటానికి వీల్లేదు, కూర్చుని మాట్లాడుకుని చేయవలసిందే తప్ప ఇది ఇమోషన్స్కి బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోవటానికి వీల్లేదు అన్నదే నేను నా వాయిస్ రైజ్ చేశాను. ఏది జరిగినా, ఎందుకంటే అసెంబ్లీలో డెసిషన్ తీసుకుని పార్లమెంట్లో జరగాలి అన్న దాని మీద అసెంబ్లీ డెసిషనే కనుక బైండింగ్ అయితే ఎవరు కూడా చిన్న రాష్ట్రం వెళ్ళలేరు. అవును, అది అంబేద్కర్ కూడా అన్నారు. ఆర్టికల్ 3 పైన రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు మీకు ఆర్టికల్ 3లో ఏముందంటే, చాలా సింపుల్గా మీకు యాజ్ ఏ ప్రొఫెసర్ మీరు నాకన్నా బాగా చెప్పగలరు. ఆర్టికల్ 3లో ఏముంది, ఈ డివిజన్ చేద్దాం అనుకున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఒపీనియన్ తెలుసుకోండి అసెంబ్లీ దగ్గర నుంచి, దెన్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రికమెండ్ టు ద పార్లమెంట్. ఆ బిల్లు పంపలే మనకి, అది పెద్ద డ్రాఫ్ట్ బిల్లే వచ్చింది కదా. డ్రాఫ్ట్ బిల్లే వస్తే ఇదేంటిది ఆ బిల్లు పంపాలి కదా అని మన చీఫ్ సెక్రటరీ రాస్తే, అక్కడి నుంచి హోమ్ సెక్రటరీ రాశాడు, మీరు చెప్పినవన్నీ పొందుపరచడానికి బిల్లు యాక్చువల్గా పాస్ అయ్యే బిల్లు యాక్ట్లు అప్పుడు పొందుపరుస్తాం, కానీ ఇది ఓన్లీ ఇట్స్ ఎ ఫార్మాలిటీ, ఇట్స్ ఎ డ్రాఫ్ట్ బిల్ అని చెప్పి రాశాడు. కానీ సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది ఏంటంటే, ఈ డ్రాఫ్ట్ బిల్లును మార్చైనా మార్చకపోయినా ఏ మార్పులు చేసైనా పార్లమెంట్ ఆమోదించవచ్చు, ఆ మార్పులు చేశాక మళ్ళీ పంపాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అవునండి, కానీ ఏది దేన్ని కిందకి పంపించినటువంటి బిల్లుని మార్పు చేయొచ్చు అని చెప్పిందే తప్ప, కిందకి పంపించిన బిల్లు వేరు అక్కడ పెట్టే బిల్లు వేరు అంటే కుదరదు. అది డ్రాఫ్ట్ బిల్లు, అందులో ఉండక్కర్లేదు. దే హావ్ ఆస్క్డ్ ఫర్ ఫైనాన్షియల్ మెమరాండం కంపల్సరీ ప్రతి బిల్లుకి. అవన్నీ మేము బిల్లు పాస్ అయ్యేటప్పుడు పెట్టుకుంటామని అన్నారు. దాని ప్రాబ్లమే ఇప్పటికీ ఫేస్ చేస్తుంది ఆంధ్ర. ఇప్పటికి కూడా
ఆంధ్రాకి ఇంత భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఆంధ్ర ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అన్నది ఎక్కడా లేదు అసలు. మీరు యాక్ట్లో చూడండి, ఎక్కడైనా యాక్ట్లో ఉందేమో. మనకు వచ్చేటువంటి డెఫిసిట్ ఎలాగ దాన్ని, ఈ డెఫిసిట్ ఎన్నాళ్ళు వస్తుందో తెలియదు. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఈజ్ గివెన్ అవే టు తెలంగాణ. ఇన్ వాట్ వే యూఆర్ గోయింగ్ టు కాంపెన్సేట్ ఆంధ్ర? అది ఉండాలి బిల్లులో. ఈ రకంగా కాంపెన్సేట్ అవుతుంది ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి. అసలు దీని మీద డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, డెమోక్రసీ జరగలేదు. ఆ రోజున లోపలేమో నెంబర్స్ లేవు, అందుకని అయిపోయినట్టుగా డిక్లేర్ చేశారు, బయటకు వచ్చేసారు. అందుకే లైవ్ టెలికాస్ట్ ఆపేశారు. నా దగ్గర ఆవేళ అటెండ్ అయిన వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ అంతా ఉంది. ఆ రిజిస్టర్లో అటెండ్ అయిన వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు వీళ్ళు కలిపి ఓట్లు వేసినా సరే సరిపోదు. అసలు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అంటే ప్రజల్లో సెంటిమెంట్ను కారణం చూపో మరొకటి చూపో తమల్ని ఎక్కడ విభజనవాదులు అంటారో సమైక్యవాదులు అనరో అనే అనుమానంతోనో ఇది మేము బిల్లును తిరస్కరిస్తాం, రాష్ట్రం ఎట్లా విడిపోతుందో చూస్తాం, మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ జరగబోయే నష్టాల గురించి ఎందుకో ఆంధ్ర నేతలు మాట్లాడలేదు. ఎందుకు ఇప్పుడు ఆవేళ చెప్తున్నాను కదా పొజిషన్. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. నేను వద్దు ఇది కరెక్ట్ కాదు మనం చేస్తున్న పని అని చెప్పి 20 మంది ఎంపీలు కూర్చున్న మీటింగ్లో చెప్తే ఈ మాటగానే నువ్వు బయటికి వెళ్ళి చెప్పావా అసలు నిన్ను బయట తిరగనివ్వరని. అది లీక్ అయ్యి మా ఇంటి దగ్గర సిఆర్పి కాపలా నెల్లాళ్ళు పెట్టారు. తేడా వచ్చింది ఏమో, ఎక్కడ ఎవడో రాయి ఇసురుతాడో లేకపోతే ఏం చేస్తాడో అదొక ఆ వాతావరణం తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు, ప్రజల్లో ఉండే కదా రాజకీయ నాయకులు, మీడియా, పబ్లిక్ ఆగిపోతుంది ఇది అనేటువంటి ఒక నమ్మకం కలిగించారండి. కానీ ఎలా సాధ్యమవుతుంది? మీరు ఆగింది, అదే చెప్తున్నాను నేను. ఆగింది, నేను రాసింది అదే బుక్. ఓటింగ్ జరగాలి, ఓటింగ్ జరిగిన తర్వాత ఏ నిర్ణయం ప్రకటించాలి. ఆ ఓటింగ్ జరపలేదు వీళ్ళు, హెడ్ కౌంట్ అన్నారు. వాళ్ళు ఓటింగ్ జరపలేదు, కానీ ఓటింగ్ జరిగినా కూడా కాంగ్రెస్ బీజేపీ అంగీకరించి అదే చెప్తున్నాను మీకు. అటెండెన్స్ లిస్ట్ ఉంది నా దగ్గర, ఇద్దరు కలిస్తే లేరు వాళ్ళు. కరెక్ట్, ఆ వేళ జరగకపోవచ్చు కానీ వాళ్ళ మెజారిటీ ఉంది కదా. అదే మెజారిటీ ఉంటే అసలు ఎందుకండి హౌస్ ఎందుకండి? వాళ్ళు మెజారిటీ ఉంది కూడా చేసేయచ్చు. కాంగ్రెస్ బీజేపీ కూర్చుని మేము ఇద్దరం కలిసి చేసేస్తున్నాం చేసేస్తే అయిపోయింది. హౌస్లోకి తీసుకురావటమే ఓటింగ్ కోసం, లేకపోతే హౌస్లో ఏముంది? జరగటం తప్పు అని నేను అన్నాను, జరగడం ఇల్లీగల్ అని నేను అన్నాను. జరిగి వాళ్ళకి ఎంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇన్నేళ్ళుగా డిమాండ్ ఉన్నప్పుడు జరగాలి, జరిగి తీరుతుందని కూడా నాకు తెలుసు. కానీ ది వే ఇట్ ఈస్ డన్ డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. కానీ రాజ్యసభలో ఏ ఆంధ్ర సభ్యుడు కూడా విభజన చట్టాన్ని సవరణ ఆంధ్ర సభ్యుడు కాకపోయినా పెట్టినవాడు వెంకయ్యనాయుడు మనవాడే కదా. ఆయన కూడా పెట్టలే కదా సవరణ. పెట్టాడు ప్రత్యేక హోదా ఉండాలని సవరణ. అయ్యో పెట్టాడు, సవరణని ఓటింగ్ ఇన్సిస్ట్ చేయలే. మరి అది తప్పే కదా. అదే ఇప్పుడు ఎంత అండర్స్టాండింగ్ కుస్తీ అండి. కానీ 2014లో ఒక్కసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో ఈవెన్ ఎజెండాలో కూడా పెట్టకుండా 7 మండలాలు, అప్పటికి తెలంగాణలోనే 7 మండలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాకు మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. మరి ప్రత్యేక హోదా గురించి కూడా ఆర్డినెన్స్ అడగచ్చు కదా. ఎవరు అడగాలి? మార్చి పార్లమెంట్లో కదా, ప్రైవేట్ మెంబర్ బిల్ అన్న పెట్టచ్చుగా. మార్చి 1వ తారీఖున మన్మోహన్ సింగ్ క్యాబినెట్ వాళ్ళు ఈ 2 కలిపి ఒకటే చేసి పంపించారండి. 2 కలిపే చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ 5 years, ఈ 7 మండలాలు చేర్పించాలి అని చెప్పి ఒకటే రిజల్యూషన్ పాస్ చేసి రిజల్యూషన్ని ప్రెసిడెంట్కి పంపించింది. ఎందుకు ఆపారంటే అప్పుడు ఇంకా అసెంబ్లీ బతికే ఉంది. అసెంబ్లీ బతికుండగా సరిహద్దులు మారుస్తుంటే మళ్ళీ అసెంబ్లీ ఒపీనియన్ తీసుకుని తీరాలి. దట్ ఈస్ ద ప్రెసిడెంట్ వీ హ్యావ్. ఐ డోంట్ నో ఎక్కడి నుంచి ఆ ప్రెసిడెంట్ తీశారో. వీళ్ళు ఎందుకు అంత అర్జెంటుగా చేశారంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కనుక ఏర్పడిపోయి తెలంగాణ అసెంబ్లీ కనుక ఏర్పడిపోతే మళ్ళీ 2 అసెంబ్లీలని అడగాలి సరిహద్దులు మారుస్తున్నామని. అందుకని ఇక్కడ అసెంబ్లీలు ఏర్పడకుండా అక్కడ క్యాబినెట్ ఏర్పడిపోయి పార్లమెంట్ ఏర్పడిపోయింది. ఆ 2-3 రోజులు తేడాలో చేయకపోతే మళ్ళీ ప్రొసీజర్లు ఇది వస్తుందని అంత సీరియస్గా అర్జెంటుగా ఫస్ట్ అదే పంపించారు ఆర్డినెన్స్. నేను అలాగే ఇక్కడ ఎందుకు చేయలేదంటాను. కానీ పొలిటికల్ డైమెన్షన్ తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత సిన్సియర్గా ఆ డిమాండ్, నేను అనేది అది ఇష్యూ సిన్సియర్గా కాదు, జానికి వెళ్ళడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత సిన్సియర్గా సమైక్యవాద ఉద్యమం రాలేదు. ఇది వాజ్ మోర్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ మూమెంట్ అని ఒక విమర్శ పొలిటికల్గా వచ్చిందండి ఆ టైంకి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ జరిగింది మొత్తం అంతా కూడా ఇట్స్ ఎ కుక్డ్ అప్ మూమెంట్. పాలిటిక్స్ వస్తున్నాయి, నేను నీకన్నా పెద్ద సమైక్యవాదిని, నేను నీకన్నా పెద్ద సమైక్యవాదిని అని ఒకళ్ళు తిట్టుకుని కొట్టుకుని. నేను చెప్తున్నాను కదా, మా ఇంటి దగ్గర అంతమంది కానిస్టేబుల్స్ ఏంటి అంటే ఒక రకంగా ఆంధ్ర రాజకీయ నాయకులే ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా ఎక్కడ ప్రజలకు అక్కడే అన్యాయం చేయగలం అండి. ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళకి మనం ఏం చేయగలం? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వద్దన్నారు, ఎందుకంటే వాళ్ళకి సీట్లు పోతాయని. ఆంధ్ర నాయకులు పెట్టుకోమన్నారు, సీట్లు పోకుండా అధికారం వస్తాయని.
2009లో తెలుగుదేశంలో ఇదే గొడవ. తెలంగాణ నాయకులు వద్దన్నారు, ఎందుకంటే సీట్లు పోతాయని. ఆంధ్ర నాయకులు పెట్టుకోమన్నారు, కావాలంటే సీట్లు పోకుండా అధికారం వస్తుందని. సో అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల ముందు లెటర్ ఇచ్చేశాడు. ఎర్రనాయుడు కమిటీ దాన్ని సిఫారసు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 3 ప్రకారం చేసుకున్న అధికారం మీకున్నగా మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నారు. సో ఇక్కడ ఆంధ్ర రాజకీయ నాయకులు ఎక్కడన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అన్నదానికి కానీ, ఒకవేళ విడిపోతే రాష్ట్రానికి న్యాయం జరగాలన్న దాంట్లో ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ ఎక్కడన్నా కమిట్మెంట్ చూపెట్టారా? అదే ఇంత చేసినప్పటికీ అది స్మూత్గా ఎందుకు చేయలేకపోయారు అన్నది ఆలోచించాలి మీలాంటి వాళ్ళు. ఇంతమంది ఇన్ని సపోర్ట్లు ఇచ్చి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని చాలా స్మూత్గా ఆపరేషన్ చేయాలంటే నేను ఆ రోజునే జూలై 31 వచ్చిన రోజునే ఆగస్ట్ 1st వీక్లో నేను స్టేట్మెంట్ ఇచ్చాను. వెళ్ళి షిండే గారికి చెప్పాను, షిండే గారి కమిటీ ఉందని యాంటోనీకి చెప్పాను, అందరు ఎదురకుండా చెప్పాను. వెంటనే మీరు అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో రిజెక్ట్ అవుతుంది డెఫినెట్గా. రాగానే రిజెక్ట్ అవ్వగానే ఇక్కడ కమిటీ వేయండి, టైం ఉంది, ఇంకా 6 నెలల టైం ఉంది, ఇక్కడ ఒక కమిటీ వేయండి, ఆ కమిటీ సిఫార్సు తీసుకోండి, దీస్ ఆర్ ద రీజన్స్ మేము సపరేట్ చేయక తప్పదు అని. అప్పుడు ఆ కమిటీ ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, ఇవ్వని వాళ్ళు పోతారు. కానీ ఇది ప్రొసీజర్ కాదు అంటే వాళ్ళకి లాస్ట్ వరకు అనుమానమే. నాకు అర్థమైన మేరకు మీరు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్రం విడిపోవడానికి మీరు వ్యతిరేకం కాదు. సో మీరు జయాంధ్ర డిమాండ్కి ఇంకా కట్టుబడి ఉన్నారు కనుక. కానీ జయాంధ్ర డిమాండ్ అని కాదండి, ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉందని నాకు తెలుసు. అంటే ఓకే, తెలంగాణ ప్రజల్లో మనం ఆంధ్రాతో కలిసి ఉండటం వల్ల నష్టపోతున్నాం అనేది 1953 నుంచి స్టార్ట్ అయింది. అసలు కలపద్దని స్టార్ట్ అయింది, అంతా చదివాను నేను. ఆ చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పొలిటీషియన్స్ మేడ్ అన్ అగ్రిమెంట్, కానీ పబ్లిక్ని దాంట్లో సరిగ్గా చేయలేదు, పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, పబ్లిక్ని దాని మీద ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. డెఫినెట్గా మీకు 72 నాటికి హైదరాబాద్లో ఎవరు లేరు, అసలు నాకు తెలిసిన వాళ్ళే లేరు. ఈవేళ రాజమండ్రిలో లేరు, మా బంధువులంతా హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ కాదు, జెంటిల్ పొలిటీషియన్ అగ్రిమెంట్. అంటే ఏదైనా పొలిటీషియన్సేనండి, అంటే పొలిటీషియన్సే మన రాత రాస్తారు. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ ఆంధ్ర కన్నా కూడా ఎన్నికల్లో గెలవడం, ఓ రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో సీట్లు వస్తాయని. ఏ పొలిటీషియన్కైనా ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్ గెలవటం అండి. అంటే మరి కానీ కాంగ్రెస్ పార్టీకి లాభం రాలేదు కదా, ఆంధ్రాలో 0 అయ్యారు, తెలంగాణలో అధికారం రాలేదు. అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కన్నా తెచ్చిన కేసీఆర్కే ఓటేశారు. అంటే పార్టీ అంటే ఏంటి, నాకు ఆ బ్రహ్మ పదార్థం ఇప్పటివరకు అర్థం అవ్వలే. పార్టీ అంటే ఏంటి? పార్టీ అంటే ఒక ప్రిన్సిపలా, ఒక జనాల సమూహమా, ఒక నాయకుడు? ఒక మాటలో చెప్పాలి, ఒక నాయకుడు, ఒక పార్టీ అంతే. ఆ నాయకుడు ఇష్టాలు. కేసీఆర్ ఏ పార్టీ వాడు, చంద్రబాబు నాయుడు ఏ పార్టీ వాడు, జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ వాడు, రూట్స్లోకి వెళ్తే అందరూ ఒకే పార్టీ వాళ్ళు. చేత కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంది, లీడర్షిప్ వీక్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇది స్ట్రాంగ్ పొలిటికల్ ట్రైనింగ్ స్కూల్, అది పార్టీ కాదు. అదే కోరుకొండ సైనిక్ స్కూల్ లాగా సైనికులు తయారు చేసి పంపిస్తుండడమే. అంటే ఆ రకంగా పొలిటికల్ ట్రైనింగ్ గ్రౌండ్గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, కొంతసేపు రాజకీయాలు పక్క పెడదాం, మళ్ళీ వద్దాం రాజకీయాలకి. మీరు సినిమాలో కూడా నటించినట్టు గుర్తు నాకు, ధవళ సత్యం తీసిన సినిమా కదా, వంగవీటి మోహన్ రంగా ప్రొడ్యూసర్ అండి, ధవళ సత్యం డైరెక్టర్. స్టోరీ అని వంగవీటి మోహన్ రంగా ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు ఆయన. ఖచ్చితంగా నేను మాట్లాడాలి ఆయన మాట్లాడే ముందు, బయట ఊర్లో ఎక్కడికి వెళ్ళినాను. అలా మాకు ఇద్దరు, ఆయన కాంగ్రెస్లో చేరాకే మా పరిచయం. నాకు అంబటి సుబ్బారావు అని ఒక లాయర్ గారు ఉన్నాడు, ఆయన నాకు బాగా ఫ్రెండ్, ఆంధ్ర యాజిటేషన్ అప్పటి నుంచి. ఆయన రంగా గారికి బాగా క్లోజు. అలా ఆ రకంగా వంగవీటి రంగా మేమంతా చాలా క్లోజ్గా తిరిగాం ఆయన చచ్చిపోయే రోజు వరకు. ఆయన సినిమా తీస్తున్నప్పుడు ఆయన సినిమాలో ఒక పెద్ద రోల్ నా చేత వేయించాలని. అది బహుశా ఆయన స్టోరీ నేపథ్యం ఉన్నట్టుంది. ఆయనదే స్టోరీ, వాళ్ళ బ్రదర్ స్టోరీ, రాధా స్టోరీ. రాధా రంగా ఇద్దరు స్టోరీ. అందులో రంగాన్ని చంపేయరు ఎండింగ్, రాధాని చంపేయడం. రాధా రోల్ శరత్ బాబు గారని ఆయన యాక్ట్ చేశారు. యాక్చువల్గా వ్యాస్ అనేటువంటి పోలీస్ ఆఫీసరు అందులో విలన్ అనమాట. ఆ రోల్ నా చేత వేయించాలని ఈయన రంగా. మీరు హీరోలాగా ఉంటారు, విలన్ పాత్ర అంటే ఎట్లా మీరు చూసే హీరోలాగా ఉంటారు. అంటే కుర్రాడి కింద ఉండాలి, కొత్తగా ఐపీఎస్ వాళ్ళు కుర్రాళ్ళు వస్తారు కదా, ఐపీఎస్ కుర్రాడు వచ్చాడు పోస్టింగ్ అన్నట్టు ఉండాలని ఆయన ఉద్దేశం. అయితే అప్పటికి నన్ను ధవళ సత్యం చూడలేదు, దాసనారాయణరావు చూడలేదు. ఇద్దరు వాళ్ళు వద్దు కొత్త వాళ్ళని పెడితే అవతల వాళ్ళు జగ్గయ్య గారు దానికి అడ్వైజర్ అంతే. ప్రొడ్యూసర్ రంగా డైరెక్టర్ ధవళ సత్యం, చైతన్య రథం. దానికి మొత్తానికి జగ్గయ్య గారు వస్తారనుకున్నారు ఫస్ట్. తర్వాత అప్పుడు ప్రెజర్స్, రంగా అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ కదా, రంగా సినిమాలో యాక్ట్ చేయడం అంటే ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత రంగనాథ్ గారు వస్తారన్నారు, ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయారు.
తర్వాత గిరిబాబు గారు ధైర్యంగా వచ్చి, గిరిబాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కాంగ్రెస్ మైండ్ కొంత, దే ఆర్ నాట్ ఫర్ యాంటీ కాంగ్రెస్ మైండ్ కాదు. సో గిరిబాబు గారు యాక్ట్ చేశారు సినిమా. ఇది మీరు నిర్వహించిన పాత్ర ఏంటి? అందులో నాకు చిన్న పాత్ర ఇచ్చారు. పాత్ర అది? ఫస్ట్ మర్డర్ అయిపోయేది నేనే. ఓహో. నా తర్వాతే రాధా వాళ్ళందరూ మర్డర్లను. అంటే మరి తర్వాత నటించలేదా? లేదండి, అంతే. అప్పుడే అది జరుగుతున్నప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు మండలాధీశుడు అని ఒక సినిమా తీశారు. ఆహా. ఆయన అడిగాడు అందులో వేషం వేస్తావా అని. అంటే వద్దండి సార్, ఇంక నాకు ఏదో సరదాగా ఇది చేస్తున్నాను. చూడు 20 రోజులు షూటింగ్, నెల్లాళ్ళలో రిలీజు, అలాగే తీశారు. అది బాగుండేదేమో, సినిమా యాక్టర్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు లాభం కదా ఇంకెక్కువ. అది ఆ రాజకీయాలకు ఎలా అయితే పెచ్చ ఉండాలో సినిమాకి కూడా ఆ పెచ్చ ఉండాలండి. చిరంజీవి గారు ఓపెన్గా చెప్పారు, ఏమని? నాకు సినిమా మీద ఉన్నది ఆసక్తి, మధ్యలో పాలిటిక్స్కి వెళ్ళాను, దాని మీద మనసు పెట్టలేకపోయాను అని కూడా అన్నాడు. వాళ్ళు పదం అడగకుండా ఇండైరెక్ట్గా అన్నాడు. అదే అంటే ఆయన మనసు పెట్టుంటే బాగానే పెద్ద లీడరే అవునండి. ఆయన ఎందుకో రాంగ్ స్టెప్స్ పడ్డాయి కొన్ని. సరే, అది వేరే టాపిక్. కాబట్టి చిరంజీవికి మంచి ఓటింగ్ వచ్చిందండి. అవును, బ్రహ్మాండమైన ఓటింగ్. 90 తర్వాత వచ్చిన ఏ ప్రాంతీయ పార్టీకి ఆ నోట్లు రాలే. అవునవును. అయితే సీఎం అవుతాం అన్న దాంతో రావటం వల్ల కొంత ఆయన డిసప్పాయింట్మెంట్ కారణం అయి ఉండొచ్చు. కానీ సినిమా నటించకపోయిన తర్వాత ఏదో ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా జర్నలిస్ట్ అని ఒక producer. అది కేరళలో పెద్ద హిట్ పిక్చరు మీడియా మీద. అవును. ఆ పిక్చర్ నేను చూడటం తటస్థించింది. చూడగానే అది డబ్బింగ్ రైట్స్ కొని డబ్ చేసాం. ఎందుకు మీడియా మీద పడ్డారు? మీడియాయే కదా, మీడియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కదా. మీడియాయే మెయిన్. మనకు అసలు మన ఇండియన్ పాలిటిక్స్ అంతా మీడియాగా. గాంధీ గారు ఓ పేపరు, నెహ్రూ గారు ఓ పేపరు, ప్రకాశం పంతులు ఒక పేపర్, పేపర్ పెట్టారు కదా ఈ వారం. నేను ఓ పేపర్ పెట్టాం. అప్పుడు అది ఇంకా అవసరం, సాక్షి పేపర్ వచ్చాక అది అవసరం లేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ వీక్లీ అండి, మేము డిఫెండ్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేకపోయింది, పేపర్లన్నీ వ్యతిరేకంగా రాస్తున్నాయని పెట్టాం అది ఆ వీక్లీ. కాంగ్రెస్ రాజకీయాల్లో సహజంగా పైనుంచి కింద దాకా వారసత్వ రాజకీయాలు ఉంటాయి. కాంగ్రెస్ అంటే ఆ మాటకైతే చాలా పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్లో ఉంటాయి. నేను ఎక్కడో చూశాను, జ్యోతి గారు మీ సతీమణి మీకు బాగా మాట్లాడారు, చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. అది నాకు అనిపించింది మీకన్నా బాగా మాట్లాడారేమో అనిపించింది. మరి ఆమె రాజకీయాల్లోకి రానివ్వలేదా? ఆమెకు ఆసక్తి లేదా? లేదా ఎవరి కుటుంబం, మీ కూతురు రాలేదు రాజకీయాలకి? లేదండి, వాళ్ళు ఎవరికి పెద్ద ఆసక్తి లేదు. కానీ మా ఆవిడ నాకన్నా బాగా మాట్లాడుతుంది, అది నాకు తెలుసు. ఎందుకంటే ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ఆమె మాట్లాడడం చూసి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టున్నారు కదా. మీ మాటను చూసి ఆమె బోల్తా పడిందా, ఆమె మాట చూసి మీరు బోల్తా పడ్డారా? మాట్లాడడం చూసి ఏం కాదు, అది అంతే యాదృచ్ఛికం. మా ఫ్యామిలీస్ బాగా క్లోజ్ ఫ్యామిలీస్, యాదృచ్ఛికంగా జరిగింది. బట్ షీఈస్ డెఫినెట్లీ నాకన్నా చాలా బాగా మాట్లాడుతుందని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా ప్రైజులు అవి వచ్చాయి. ఎప్పుడు మీ ఎన్నికల ప్రచారంలో కూడా ఏమన్నా పాల్గొంటూ ఉపన్యాసాలు ఇచ్చారా? ఉపన్యాసాలు ఇవ్వటం తక్కువ, కానీ ఎన్నికల ప్రచారం మొత్తం ఆవిడే. ఎప్పుడు నేను ఓడిపోయిన ఎలక్షన్కి ఆవిడే, నెగ్గిన ఎలక్షన్కి ఆవిడే అన్నీ చేస్తుంది. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా దగ్గర. నేను కూడా చూశాను, నేను కౌన్సిల్లో ఒకసారి ఏదో ఒక వివాదం వచ్చి మీరు మాట్లాడిన ఒక అంశాన్ని దాన్ని ఏదో ప్రతిపక్షాలు డిస్టార్ట్ చేసి పెద్ద ఇష్యూ చేస్తే నార్మల్గా అయితే ముఖ్యమంత్రికి కూడా చుట్టుకునే పరిస్థితి. అవును. సో ఆయన వదిలేయాలి, మిమ్మల్ని బలిపశు చేయాలి, స్కేప్ కోట్ చేసి మావాడు అట్ట మాట్లాడతాను, మేము షోకాస్ నోటి తీస్తాం అనలే అనాలి. కానీ అనలే, అనకుండా డిఫెండ్ చేశాడు. నాకు ఇప్పటికి గుర్తు ఆ పదం, మా అరుణ్కు చాలా వాక్శుద్ధి ఉంది అని డిఫెండ్ చేశాడు. చాలా అంత అభిమానించాడు మీరంటే, చాలా చాలా అభిమానం. నాకు గుర్తు కదా ఇప్పటికీ. నేను కూడా అప్పుడు మీరు అనవసరంగా మీ మీద వేసుకోకండి అని చెప్పాను. ఇది ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటున్నారు, దీన్ని అనవసరంగా ఇంకా పెంచి మీరు వచ్చేయకండి, 4 రోజులు అలా పక్కన వదిలేయండి దాన్ని అంటే, నో ఇది కానీ అలౌ చేస్తే మనం చాలా ఇక అందరి మీద పడతారు, నీ మీదే పడ్డ తర్వాత ఏమీ చేయకపోతే అలాగా. చాలా ఎఫెక్ట్ డిఫెండ్ చేస్తాడు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, రాజశేఖర రెడ్డితో అంతటి సాన్నిహిత్యం ఉంది కదా. చాలామంది ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి మరణం హెలికాప్టర్ యాక్సిడెంట్ కాదు, దాని వెనకాల ఏదో కుట్ర ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు, ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. అవును. మీ అభిప్రాయం? యాక్సిడెంట్ అండి. అంటే ఎలా కంక్లూజన్కి వచ్చారు? అంటే దాని వెనకాల ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ రిపోర్ట్ చదివాను. తర్వాత అందులో ఎవరూ మిగలలేదు. ఎవరన్నా ఒకళ్ళు మిగిలి ఉంటే ఏదో చేసాడు అనుకోవచ్చు, కానీ ఎవరూ మిగలలేదు, అందరూ పోయారు. డెఫినెట్గా ఆ వేళ పడ్డ వర్షం ఆ మధ్య 30-40 ఏళ్లలో అంత భయంకరమైంది ఎప్పుడు రాలేదు. వాతావరణ పరిస్థితులు క్లియర్గా బాగలేవు. కానీ ఎవరు అన్నారు అసలు వద్దన్నారు, రాజశేఖర రెడ్డి గారి నెలేదు, సో వాతావరణం బాగాలేదన్నా ఏం కాదు పోదాం అన్నాడు అని అంటారు. జనరల్గానండి రాజశేఖర రెడ్డి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ పైలట్ నమ్మేస్తాడు. ఇంకా
వెళ్ళి కూర్చోటం, పైలట్ని అడగడు కూడాను. హెలికాప్టర్ టేకాఫ్ అవగానే పడుకుని నిద్రపోయి ఉంటాడు, నిద్రలోనే పోయి ఉంటుంది ప్రాణం. అయ్యో. నేను చాలాసార్లు ఆయనతో హెలికాప్టర్లో వెళ్ళాను, ఎక్కగానే పడుకునేవాడు. మళ్ళా అది దిగుతోంది అన్నప్పుడు ఆ చెవుల్లో తీసేసి కూర్చునేవాడు అనమాట. అంటే చాలా వర్క్ లోడ్ ఉండటం వల్ల వెంటనే నిద్ర పట్టేసేది. నేను అదే అనుకున్నాను చచ్చిపోయినప్పుడు, ఇక్కడ పడుకుని ఉంటాడు ఇంక లేవలేదంతే. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత సన్నిహితం లేకపోవచ్చు, కానీ రాజకీయంగా బాగా చూశారు. ఇద్దరిలో మీరు గమనించిన తేడా? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో బయటకు వచ్చి, కాంగ్రెస్లో వచ్చినవాడు అదే పొలిటికల్ ఆస్పెక్ట్ కన్నా పర్సనాలిటీగా నాకు జగన్మోహన్ రెడ్డితో కానీ షర్మిలాతో కానీ వాళ్ళతో అంత క్లోజ్ అసోసియేషన్ లేదు. షర్మిలాతో అయితే అసలు నేను ఒకసారి 2 సార్లు మాట్లాడుంటాను. జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన వస్తూ ఉండేవాడు, అక్కడే మాట్లాడుకోవటం. ఇక్కడ పెద్ద ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డితో ఒక్కసారి కలిశాను నేను, అంతే. ఎప్పుడు కలవలే అసలు. ఒకసారి ఎప్పుడో ఎలక్షన్కి 2009 ఎలక్షన్ ముందు ఎప్పుడో కలిసాం. అంటే మీకు అంచనా లేదంటారు ఇద్దరి మీద కంపారిటివ్గా పర్సనాలిటీని ఎనాలిసిస్? ఎందుకంటే తండ్రి కొడుకులు కదా, ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు ఉండక తప్పదు. ఎందుకు ఉంటాయి, రాజశేఖర రెడ్డి కొడుకే కదా, కొడుకునే ఒప్పుకుంటాం మన వారసత్వం. ఇంకేం చెప్పినా సరే ఎవరు వేరే వాళ్ళు ఒప్పుకోం. కానీ డెఫినెట్గా రాజశేఖర రెడ్డికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాడు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఇదేది పెద్ద పెద్ద డెసిషన్లు, ఆరోగ్యశ్రీ పెట్టాలా లేదా అన్నది ఇంక్లూడింగ్ వాళ్ళ డ్రైవర్తో కూడా డిస్కస్ చేసేవాడు. కారులో ఎక్కి ఎలా ఉంటుంది పెడితే అని డ్రైవర్లతోటి, గన్మెన్లతోటి అందరితో డిస్కస్ చేసేవాడు. అది ఈయన ఎవరితో చేయడం చెప్తున్నారు. ఈయన ఏం తోస్తే అదే చేస్తాడు తప్ప ఎవరితో చేయడం, అదొక పెద్ద డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఎవరితోని అందరితో మాట్లాడేవాడు రాజశేఖర రెడ్డి గారు, కానీ తన నిర్ణయం తీసుకునేటప్పుడు తాను ఫర్మ్గా డిసిసివ్గా తీసుకునేవాడు. అదే ఏముండదు, మాట్లాడడం అనేది వాళ్ళని కూడా అందులో భాగస్వాములు భాగస్వాములు చేయడం కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్ప ఉప్ప తెలుస్తుంది కూడా కదా. తప్పు అయితే డ్రాప్ చేసేవాడు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకరోజు అసెంబ్లీలో దెబ్బలాడుకున్నారు. ఈయన ఏదో నీ తల్లి కడుపులోంచి ఎందుకు పుట్టానా అని ఏడ్చే రోజు వస్తుందని ఏదో అన్నాడు ఒక మాట. ఈయన ఉద్దేశం ఏంటంటే ఎందుకు పుట్టానా అని నువ్వు ఏడ్చేంత స్కామ్స్ ఉన్నాయి నీ మీద ఉద్దేశం. ఏదో కొంచెం కాంప్లికేటెడ్ ఫ్రేజ్ ఏదో వాడి పెద్ద గొడవ అయిపోయి ఎమోషనల్ ఇష్యూ అయిపోయి తల్లిని తిట్టాడు, టుట్టు పెద్ద ఏదో వచ్చింది. నేను తిరుపతి వెళ్తున్నాను, ట్రైన్లో ఉన్నాను. తిరుపతిలో దిగ్గానే పేపర్లో చూశాను. అప్పటికి ఇన్ని ఛానల్స్ లేవు, ఈ సోషల్ మీడియా లేదు. పేపర్లో చూస్తే అదే హెడ్లైన్స్ ఏంటంటే ఇలాగా చంద్రబాబు నాయుడు. వెంటనే నేను రామచంద్రరావు గారికి ఫోన్ చేశాను, డాక్టర్ కేవీపీకి చేసి, ఏమండి డాక్టర్ గారు, అవునా గొడవగా ఉంది, నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను ఇలా ఇక్కడ ఉన్నానండి, మీకు మాట చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటని అంటే, వెంటనే సభ ప్రారంభం అవగానే క్షమాపణ చెప్పేమానండి అన్నాను. నువ్వే చెప్పాను, నువ్వే చెప్పు రాజశేఖర రెడ్డికి, ఎందుకంటే ఇప్పుడు ఆయన కలుస్తాడా ఏదవుతుందా, నేను గుడికి పైకి వెళ్ళిపోతున్నాను, మీరు చెప్పండి, మీరు చెప్తే వింటాడు కదా ఆయన. 5 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చింది సీఎంఓ నుంచి, అదే ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చి, ఏంటి సీఎం గారితో మాట్లాడుతా అన్నారట, సీఎం గారికి ఇస్తున్నాను కనెక్షన్ అని ఇచ్చారు. ఏంటి అరుణ్ అన్నాడు నేను. అంటే సార్ నిన్నది ఇప్పుడే పేపర్లో చూశానండి, ఏం చేయాలన్నాడు, మీరు వెంటనే క్షమాపణ చెప్పేయండి అన్న, నీ తలకాయ పెట్టు, నువ్వు వెళ్ళి ఈ గొడవలు నీకెందుగా, పోయి స్వామివారి దర్శనం చేసుకుని తిరుపతి ఇంటికి వెళ్ళిపోతున్నావా ఢిల్లీ పోతున్నావా అని ఇంకా అసలు ఈ టాపిక్కే మాట్లాడలే. నేను ఆఖరణ సార్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇమీడియట్గా వెళ్ళి, అంటే ఎక్కడ ఉంటామా మనం, క్షమాపణ చెప్తే ఇంకంతకన్నా ఏంటంటే ఒప్పుకున్నట్టేగా తప్పు, క్షమాపణ చెప్తే తప్పు ఒప్పుకున్నట్టు కాదండి, అది మీకు చాలా రాంగ్ నోషన్లు అన్నారు. ఏం నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు అని పెట్టేశాడు. అసెంబ్లీ స్టార్ట్ అవగానే క్షమాపణ చెప్పేశాడు. అంటే మీ ఫోన్ పెట్టేసాక ఆలోచించుంటారు. తర్వాత ఇంకా 4-5 అడుగుంటాడు, ఇలా అన్నాడు అరుణ్ ఏం చేద్దాం ఏంటని. డాక్టర్ గారు రామచంద్రరావు అడిగితే ఆయన అందుకే నిన్ను చెప్పమన్నాను, దాని మీద చాలా కాంట్రవర్సీ రన్ అవుతుంది, అభిప్రాయ సేకరణ జరుగుతుంది, నువ్వు చెప్తే ఆయన అది కూడా నీ అభిప్రాయం కింద వేసుకుంటాడు కదా అని అలాగా 10 మందిని అడిగి దాంతో అయిపోయింది ఆ గొడవ. మొన్నాడు మొత్తం కత్తులు డాళ్ళు అన్నీ పట్టుకుని వచ్చారు అపోజిషన్. రకంగా డిజామ్ అయిపోయింది అపోజిషన్. ఈయన్ని పూర్తిగా అపఖ్యాతి పాలు చేయడానికి అన్నీ రెడీ చేసుకొస్తే టక్మని ఈయన లేచి ఒక మాట అనడంతో, అంటే మన ఇండియన్ కల్చర్లో పశ్చాత్తాపము, క్షమ ఇవన్నీ చాలా గౌరవంగా చూస్తారు. అంతే, ఒక్కసారి మారిపోతుంది మొత్తం సీన్ మారిపోయి సింపతి పెరుగుతుంది, బాగా పెరిగింది కూడా. ఆయనే చెప్పాడు తర్వాత. సో ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి నేను సీఎం అయ్యాక మాట్లాడలేదు, కలవలేదు. ఎప్పుడో 2016లో మా మదర్ పోయినప్పుడు ఆయన వచ్చాడు, అప్పుడు కలవటమే, తర్వాత ఎప్పుడు కలవలే.
సో ఈయనది ఇప్పుడు వింటున్నది ఏంటంటే ఈయన డెసిషన్ తీసుకుంటాడు, ఇంప్లిమెంట్ చేయాలి తప్ప డెసిషన్ తీసుకునేటువంటి కార్యక్రమంలో నలుగురిని ఇన్వాల్వ్ చేసే అలవాటు లేదు అని విన్నాను. అదేంటి మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత క్లోజ్, తండ్రి గారికి ఇంత క్లోజ్ కదా అని చెప్పి జగన్ మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకోడా? అంటే లేదు, మా 2016లో మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పాను నాకేం ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. ఆయన అడిగాడు. మీకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఆయన ఇంట్రెస్ట్తో సలహాలు తీసుకోవచ్చు కదా. కేసీఆర్తో మీరు కలవడం వల్ల ఒక పెద్ద స్పెక్యులేషన్ కూడా వచ్చింది. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా అరుణ్ కుమార్ అని మిమ్మల్ని ఆహ్వానించాడా? అసలు బీఆర్ఎస్ టాపిక్కే ఎత్తలే, మేము మాట్లాడుకోలే. సడన్గా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన, నా ఉద్దేశంలో 2009 చిదంబరం స్టేట్మెంట్ వచ్చాక మేము ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకోలే. సడన్గా ఫోన్ చేసి ఒకసారి రాగలరా అని అడిగితే వచ్చాను. వస్తే ఆయన బీజేపీ యాంటీ స్టాండ్ తీసుకున్నాడు, నేను బీజేపీ యాంటీ స్టాండ్ నాది. సో అదే ఆయన చెప్పాడు, చాలా హోంవర్క్ చేశాడు, చాలా కాగితాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి అని చెప్పాడు. నేను రాజకీయాలు రిటైర్ అయిపోయానండి అని చెప్తే, రిటైర్ అయిపోతే అన్నం తినడం మానేశారా, టిఫిన్ చేయడం మానేశారా, మీరు గట్టిగా మాట్లాడే వాయిస్లు అందరూ రిటైర్ అయిపోయి ఉంటే ఇలాగా మాట్లాడాలి అని బీజేపీ ఇంకా కంటిన్యూ అయ్యి ఇలాగే ఉంటే వచ్చే నష్టాలు ఏవైతే నాకు కొన్ని తెలుసో ఇంకా కొన్ని చెప్పాడు ఆయన. నేను గమనించింది, మీరు నికార్సైన హిందువు, నిష్ఠాగరిష్ఠుడైన హిందువు, అనుమానం లేదు. భగవద్గీత రోజు చదువుతూ అవకాశం ఉన్న మేరకు వీలైనంత మేరకు ఆచరించాలని కోరుకుంటూ ఉండేటువంటి అసలు సిసలు హిందువు, అనుమానం లేదు. కానీ మరి హిందుత్వ సిద్ధాంతాన్ని బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఐడియాలజికల్గా. చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు కనుక బీజేపీని విమర్శించడం కాదు. నేను గమనించింది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించడంలో ఐడియాలజికల్ డెప్త్, చాలామంది కమ్యూనిస్టులు కూడా ఉండే ఐడియాలజికల్ డెప్త్ నేను మీలో గమనించాను. ఎందుకంటే పాంచజన్య నుంచి మొదలుకొని చాలా పుస్తకాలు చదివి ఎందుకు మీకు బీజేపీ పట్ల అంత వ్యతిరేకత ఏర్పడింది? మీరు హిందూయిజాన్ని నమ్ముతూ కూడా హిందుత్వ పట్ల అంత తీవ్రమైన వ్యతిరేకత? అంటే నేను ఫాలో అయ్యే హిందుత్వం అది కాదండి, వాళ్ళు ఫాలో అయ్యే హిందూయిజం అది కాదు. ఒక హిందూయిజమో సనాతన ధర్మమో దీనికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ నేను ఫాలో అయ్యేది వేరు, వాళ్ళు చెప్తుంది వేరు. తిరుపతి బై ఎలక్షన్ వస్తే ఇది భగవద్గీతకి బైబిల్కి పోటీ అన్నారు. నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. భగవద్గీత ఒప్పుకోదు, భగవద్గీత కూడా ఒప్పుకోదు. ఈవెన్ నాస్తికవాదాన్ని కూడా హిందూ ఆలోచన విధానంలో భాగం. నా గుర్తు చెప్తానండి, అతచైవం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితం అరాసి. అతచైవం నిత్యజాతం అంటే నిత్యం పోయేటువంటి శరీరమే ఆత్మ అనుకున్నా నీకు యుద్ధం తప్పదు. శరీరాన్ని ఆత్మ అనుకున్నా అంటే భౌతికవాదాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. అయినా సరే భౌతికవాదాన్ని ఒప్పుకోవడం ఏంటంటే భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, శవం దగ్గర కనుక భగవద్గీత వినిపించిందా ఆ శవవాహనం బద్దలు కొట్టేస్తాం, ఆ టైర్లు కోసేస్తాం, శవం దగ్గర పెడతారా భగవద్గీత అంటే జాతస్య ధ్రువముచ్చు అన్నటువంటి తీసుకెళ్ళి పెళ్లిలో పెడతారండి. అసలు భగవద్గీత ఏంటి దాంట్లో చెప్పింది ఏంటి? భయం వచ్చినప్పుడు నీకు ఆ భయంలోంచి ఎలా బయటపడాలనే కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లోనే ఎలా బతకాలి, మృత్యు అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, సత్వగుణం ఏంటి, గుణాలను ఎలా డెవలప్ చేసుకోవాలి, అదంతా పెద్ద కౌన్సిలింగ్ ఆ బుక్. అందులో ఎక్కడ కూడా నన్ను నమ్మని చెప్పడం, ఆఖరికి వచ్చి మొత్తం భగవద్గీత చెప్పేసి క్లోజింగ్లో ఆయన ఏం చెప్తాడు? క్లోజింగ్ శ్లోకం, ఇదిగో అబ్బాయి నీకు చెప్పాను పరమ రహస్యం చెప్పాను, గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. 10 రకాలుగా ఆలోచించు, నేను చెప్పాను, నీకు ఏది తోస్తే అది చెయ్యని. అంత లిబరల్ గాడ్ మనం ఈక్వల్ అని అంత ఇస్తే వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఒక సంకుచితంగా వాళ్ళు ఆదివారాలు చర్చికి వెళ్తారు కాబట్టి మనం ఏదో వారం గుడికి వెళ్ళాలి, వాళ్ళు మసీదులో ప్రార్థన చేస్తారు కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి అని దీన్ని ఏంటో భగవద్గీత ఇప్పుడు 5వ క్లాస్లో పెడతారట కంపల్సరీ సబ్జెక్ట్ కింద. నేను భగవద్గీత దాదాపుగా ఒక 91లోనో మొదలెట్టానండి, 30 ఏళ్ళు దాటిపోయింది. నాకు ఇప్పుడు పూర్తిగా నేను యథార్థం మీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రొఫెసర్ గారు కాబట్టి నాకు అర్థం అవలే. అంటే స్కూల్లో పెట్టడాన్ని రోజు పాఠశాలలో బోధించడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? పాఠశాలలో పెట్టి ఏంటి ఎవరు బోధించబోతున్నారు దాన్ని? ఆ క్లాస్ కుర్రాళ్ళకి అర్థమయ్యేలా భగవద్గీత చెప్పగలిగిన సత్తా ఉండాలిగా. అంతే కదా, లేదా కంటతా పట్టిద్దామనా? కంటతా పట్టిస్తే ఏంటి ఉపయోగం? కంటతా పట్టిస్తే ఏమవుతుందంటే, నేను ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో మాట్లాడటానికి మాస్కోలో వెళ్ళినప్పుడు ఆవిడ వాళ్ళకి ఎగ్జామ్ నెక్స్ట్ డే మార్క్సిస్ట్ ఫిలాసఫీ మీద డైలెక్ట్రికల్ మెటీరియలిజం పట్టిపడతారు. అప్పుడు అలాగే ఉంటుంది. ఈ వ్యవస్థ ఎక్కువ కాలం ఉండదు అప్పుడే. అరే మార్క్సిజాన్ని బట్టి పడితే ఇక వ్యవస్థ ఇక్కడ మిగులుతుందయ్యా, మీరు పడే ఉన్నారు అని.
సో మీరు అన్నట్టు కరెక్టే. అంటే మీరు అన్న నిజం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు, ఎవరు విద్వేషం లేకుండా, ఎవరు ప్రేమతో కరుణతో నన్ను సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అన్నాడు. ఎవరిని అటాక్ చేస్తే నాకు ప్రీతిపాత్రులు అని చెప్పలేదు శ్రీకృష్ణుడు. ఇది కిసింజర్ బుక్ ఒకటి చదివానండి. అందులో కిసింజర్ అన్నాడు, ఈ గాంధీ చాలా విచిత్రమైన వ్యక్తి, ఇతను చెప్పేది అహింస, ఇతనికి ప్రేరణ ఏమో భగవద్గీత అంటాడు. భగవద్గీత ఏమిట్రా అంటే సన్యాసంలోకి పోతున్న వాడిని ఆపి మొత్తం అందరినీ చంపించేస్తాడు. వాళ్ళకి అదే అర్థమైంది. సన్యాసంలో పోతున్నాడు అర్జునుడు, వాడిని ఆపి సన్యాసంలో పోకరా అని మొత్తం అందరినీ చంపించేశాడు. అంత హింస చేసిన బుక్కు గాంధీకి ఆదర్శనీయం, అది చదివి ఈయన అహింస చెప్తూ ఉంటాడని. నేను ఇదే పార్లమెంట్లో చెప్పాను. రష్యా బ్యాన్ చేసినప్పుడు పార్లమెంట్లో నా స్పీచ్లో 2 శ్లోకాలు చదివి చెప్పాను, రష్యన్స్కి మెసేజ్ పంపించండి, ముందు భగవద్గీత అర్థం చేసుకున్నప్పుడు బ్యాన్ చేయమని. భగవద్గీత అర్థం చేసుకున్నప్పుడు బ్యాన్ చేయండి. భగవద్గీత నిజంగా చాలా నాకు అనిపిస్తుందండి, ఈ వరల్డ్లోనే అంత క్లాసిక్ ఇంకోటి లేదు. అంత ఎందుకు మీకు హిందూ ధర్మశాస్త్రాల్లో మీకు అనేక రకాల మహోన్నతమైన భావాలు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ వాటిని వదిలేసి అందులో ఇప్పుడు ఉపయోగపడని వాటిని ప్రజెంట్ చేసి విమర్శకులు చెప్తుంటారు. సో అందులో ఉన్న భావాలు ఆచరించని వారు దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లు నాకు కూడా గుర్తు, మాధవాచార్యులు రాసినటువంటి పుస్తకంలో సర్వధర్మ సంగ్రహాలో అందులో చార్వాకులని కూడా హిందూ థాట్లో భాగంగా చెప్తాడు. అవును. సో చార్వాకులు నాస్తికులు, సో నాస్తికవాదం కూడా హిందూ థాట్లో భాగమే. వివేకానంద కూడా చెప్పాడు. అంతే కదా. అసలు మీకెందుకు ఇప్పుడు రామానుజాచార్యుల వారికి మీకు తెలియదు కాదు, నారాయణ మంత్రాన్ని ఉపదేశించాక గురు ఇది ఎవరికి చెప్పకు, చెప్తే తలకాయ పలిగిపోతుంది అంటాడు. ఆయన వచ్చి అందరికి చెప్తాడు. ఎందుకు చెప్పామని గురువు అడిగితే, నా తలకాయ పలినా మంచిది, ఇంతమంది మోక్షం వస్తుంది కదా అంటాడు. కరెక్ట్. దాని మించిన సామ్యవాదం ఇంకేముంది? అదే మన ఫిలాసఫీ. అదే గొప్ప ఫిలాసఫీ కదా. అయితే మీరు బీజేపీని వ్యతిరేకించడం అనే ఆస్పెక్ట్ మోర్ పొలిటికలా ఐడియాలజికలా? అంటే నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళానండి. అవును, మీరు నాకు గుర్తు, మీరు వరంగల్లో 1972లో జరిగిన ఏబీవీపీ మీటింగ్లు కూడా హాజరైన. అంతకుముందే ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. ఇదిగో ఈ చెప్పానుగా మీకు, జైలుకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం చదవటం బుక్లో అప్పుడే పాంచజన్యం వచ్చింది. అది బంచ్ ఆఫ్ థాట్స్ బుక్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి, ఇంగ్లీష్ బుక్ చదివేంత తెలియదు నాకు. ఆ తెలుగు బుక్ చదివిన తర్వాత నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించి ఒక థాట్ స్టార్ట్ అయింది. స్లోగా డిసోసియేట్ అయ్యాను. ఇప్పుడు కూడా నాకు ఆర్ఎస్ఎస్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రచారకులు చేసిన లెవెల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం డెఫినెట్గా ఈ బీజేపీ ఇప్పుడున్నటువంటి బీజేపీ లెవెల్లో మాట్లాడరు, చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు మనతోటి ఈ ఐడియాలజీ వీడు డిఫర్ అవుతాడు అంటే అది డిస్కస్సే చేయరు. మనం అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే వీడు మారడు, అనవసరం, వీడితో టైం వేస్ట్. లేదు మమ్మల్ని మారుస్తారేమో అని భయం కూడా లేదు, వాళ్ళు బాగా రిజిడ్ అయిపోతారులేండి. రిజిడ్ అవుతారు. అంటే అరుణ్ కుమార్ రావుతో మాట్లాడితే అంత మేమే మారుతామేమో అని భయం కూడా ఉండొచ్చేమో. మీ వాగ్దాటి అంత వాగ్దాటిగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాగ్దాటి ఉంటుంది. డెఫినెట్గా నాకు ఆయన రాసిన ఆ బుక్లో మామూలు మనధర్మశాస్త్రమే కరెక్టు, ప్రపంచానికి అంతటికీ మనం లా ఇస్తే మనం ఇప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి వరల్డ్లో ఉన్నాం అంటే అన్నీ కూడా కాపీ చేసి రాసుకోవటం ఏంటి, మన లా మనకుంది కదా అని. నా లెక్క ప్రకారం మనుధర్మశాస్త్రం ఏమో అప్పుడు బాగుందేమో కానీ ఇప్పుడు మనుధర్మశాస్త్రం అనేది నిజంగా 1 గంట అమలు చేస్తే అసలు దేశం అల్లకల్లోలం అయిపోతుంది. మనుధర్మశాస్త్రంలో చాలా ఆడవాళ్ళ విషయంలో కానీ, ఇతర శూద్రుల విషయంలో కానీ, క్యాస్ట్ పరంగా ఎవరెవరికి ఏమేమి శిక్షలు అన్నటువంటి విషయంలో కానీ అసలు మనం ఇప్పుడు ఆలోచించలేము అలా ఉండగలమా అని. ఎందుకు మా మామయ్య చనిపోయినప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పిస్తారు కదా. గరుడ పురాణం కూడా అలాగే ఉంటుంది. కులాల్ని చాలా ఘోరంగా మాట్లాడతారు, శూద్రులు అని. సో అది కనుక గరుడ పురాణాన్ని, అంటే గరుడ పురాణంలో అంతా నేను మొత్తం వినలేదు, అందులో ఏమున్నాయి నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను విన్నది కుల వ్యవస్థను, చాతుర్వర్ణ కుల వ్యవస్థను చాలా భయంకరంగా, మీకు గుర్రం జాషువా గబ్బిలంలో మాట్లాడినట్లు అది 4 పడగల హైందవ నాగరాజు అంటాడు గబ్బిలంలో. సో అందువల్ల ఆ కుల వ్యవస్థను చాలా సీరియస్గా చెప్తాడు. అయితే హిందూ రిలీజియన్లో ఉన్న పాజిటివ్ అంశాలు అనేది సెక్యులర్ వారు, ప్రోగ్రెసివ్గా ఉన్నవారు చెప్పకపోవడం వల్ల బీజేపీ పెరిగిందేమో అని అనుమానం. అంటే జనరల్గా ఇప్పుడు ఎందుకో నేను చూస్తున్నానండి, నాకు బాగా చదువుకున్న వాళ్ళలో ఎక్కువ వచ్చేసింది. అంటే ఏం చదివారు అన్నది పాయింట్ కదా. అంటే చదువుకున్న వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అసలు ఇప్పుడు జై శ్రీరామ్ అనే వాళ్ళు ఎంతమంది రామాయణం చదివారు?
అదే నాకు అనుమానమే. ఎందుకు మహాభారతంలో మొత్తం చెప్పినాక చివరగా ఏమంటారు, ఒక మాటలో చెప్పాలంటే పరోపకారం చేయండి అంటాడు. అవన్నీ క్లాసిక్స్ అండి. నాకు అదే అనిపిస్తుంది నిజంగా. భగవద్గీత ఇప్పటికి చదువుతున్నా సరే దాంట్లో ఎన్ని మనకు తెలియని విషయాలు ఉన్నాయంటే, ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఎలాగా సత్వగుణంలోకి రావాలంటే, ఈవెన్ ఏ తిండి తింటే కరెక్టు, ఎలాంటి తిండి తినాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం గురించి చెప్పాడు ఆయన. మొత్తం అదంతా ఈ యుద్ధ భూమిలో ఎందుకు చెప్పాడంటే, ఆ భయం అనేటువంటిది, యుద్ధ భయం అనేటువంటి పరిస్థితిలో భయాన్ని పోగొట్టుకోవటం చేసిన కౌన్సిలింగ్. నాకు మొట్టమొదటి అసలు 700 శ్లోకాలేమో అక్కడ రెండు పట్టుకుని వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి రెడీగా ఉంటే ఎన్ని రోజులు చెప్పాడని 700 శ్లోకాలు చదివాను. నాకు గంటన్నర పట్టింది. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక గంటలో చెప్పుంటాడు అంతే కదా. మొత్తం భగవద్గీతంతో 1:45 నిమిషాల్లో పూర్తి చేసి ఉంటాడు. మనం మొత్తం అన్ని శ్లోకాలు నాకు సాంస్క్రిట్ ఎస్ఎల్సి వరకు నా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. అందులో చెప్పింది అదొక అడ్వాంటేజ్ అయింది. చెప్పింది శ్రీకృష్ణుడు, విన్నది అర్జునుడు. వారిద్దరు కెపాసిటీ కూడా ఎక్కువ కదా. అంతే, వాళ్ళు మామూలు మన ఇద్దరం ఆడుకున్నట్టే. సో భగవద్గీతనే చెప్పినట్లు యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, అదే భగవాన్ కృష్ణుడు కాదు, యోగీశ్వరుడు కృష్ణుడు. అది నాకు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారిని, మా రాజమండ్రి ఫస్ట్ ఎమ్మెల్యే సిపిఐ ఆయన చెప్పాడు. ఆయన నాకు, నువ్వు సరిగ్గా చదువు అందులోను, అది ఇందాక మీకు చెప్పాను అతచైవం నిత్యజాతం, అది కూడా ఆయనే చెప్పాడు. ఆయన శ్లోకం చెప్పలేకపోయాడు కానీ, నీకు సాంఖ్యయోగంలో ఒక శ్లోకం ఉంటుంది చదువు, మనిషి శరీరమే ఆత్మ అనుకున్నా సరే నీకు యుద్ధం తప్పదరా అంటాడు. అంటే శరీరమే ఆత్మ అన్న వెర్షన్ని ఒప్పుకున్నాడు. అలా ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారని. ఏమో నిజంగా అటువంటి వాటిని తీసుకొచ్చి కంపేర్ చేయటం, వాటిని తీసుకొచ్చి ఇది మనకేదో ఈ గ్రంథాన్ని మనం పూజించి ఊరేగింపు చేసుకుంటూ తిరగాలి అని కరెక్ట్ కాదండి. నాకు మీరు రాజమండ్రి ఎంపీగా కూడా చాలా తెలిసిన దానికన్నా మీరు రాజీవ్ గాంధీ ఉపన్యాసాలు, నాకు తెలిసిన వరకు ఇందిరాగాంధీ ఉపన్యాసాలు కూడా ట్రాన్స్లేట్. ఇందిరాగాంధీ లేదండి, లేదా లేదు. సో రాజీవ్ గాంధీ ఉపన్యాసాలు, ఇలా ఉపన్యాసాలు ట్రాన్స్లేట్ చేసిన అట్లే తెలుసు. నాకు తెలిసి ఏదో ఒక సినిమాలో బహుశా బ్రహ్మానందమే అన్నట్లున్నారు. సో బ్రహ్మానందం గారు అన్నట్టున్నారు, ఏంట్రా అనువాదం చేయకరా ఉండవల్లిలాగా. నిజమేనా? నిజమే, ఒక సినిమాలో అన్నారు ఆయన. మీరు బ్రహ్మానందం కలిసినప్పుడు అడగలేదా? ఆయనే తర్వాత ఎప్పుడో కలిసి చెప్పారు, ఇది యాక్చువల్ స్క్రిప్ట్లో లేదు, నేనే అనేసానండి. అంటే బ్రహ్మానందం కూడా అట్రాక్ట్ అయ్యాడు మీ అనువాదాలు. కానీ మీ అనువాదంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఇప్పటికి గుర్తు. అప్పుడు నేను చిన్నవాడిని, కానీ మీరు ఒక మీటింగ్లో నాకు గుర్తు, రాజీవ్ గాంధీ మీటింగ్లో ఏదో పదం బాంబు ఆయన అనకపోయినా మీరు బాంబు అంటే రాజీవ్ గాంధీ మధ్యలో ఆపి ఓ క్యాయ్ బాంబు అని తెల్లారి ఈనాడు ఆయన అన్నది ఏంటంటే, తెల్లారి ఈనాడు చేసిన రాజీవ్ గాంధీ సభలో పేలిన అరుణ్ కుమార్ టైం బాంబు. ఆయన టైం బౌండ్ ప్రోగ్రామ్ అన్నాడు. అంటే నేనేమంటే ఈ కార్యక్రమం టైం బాంబులా పేలుతుందన్నాను. అర్థం ఏం తప్పలేదు. ఆయన టైం బాంబు అన్నది వెంటనే కంగారు పడ్డాడు. ఐ నెవర్ సెడ్ నీ బాంబు అన్నాడు. టైం బౌండ్ టైం బాంబు అన్నారని టైం బాంబు అర్థమవుతుంది ఇంగ్లీష్ పదం, తెలుగులో ట్రాన్స్లేషన్ కదా ఈ కార్యక్రమం, ఇంగ్లీష్ కనుక అర్థమైంది. కానీ మీరు రాజీవ్ గాంధీ చివరి ట్రాన్స్లేషన్ మీరే చేశారు విశాఖపట్నం. అవును. ఆ జ్ఞాపకాలు ఏమన్నా అంటే ఆ ఉపన్యాసం తర్వాతనే ఆయన ఉపన్యాసం తర్వాత వెళ్ళిపోయాం మేము ఎయిర్పోర్ట్కి. సగం దారిలో ఉండగా ఆయన ఎయిర్పోర్ట్లోకి టర్నింగ్ తిరిగాడు. మేము ఇంకొక 5 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుతామనగా కార్లన్నీ వెనక్కి తిరిగిపోయాయి. ఏంటంటే ఆగిపోయింది, ఫ్లైట్ టేకాఫ్ అవ్వదు, ఏదో స్నాక్ ఉందని. మళ్ళీ వెనక్కి సర్క్యూట్ హౌస్కి బయలుదేరాం. మేము సర్క్యూట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయేటోడికి చెప్పారు, లేదండి బాబు రాజీవ్ గాంధీ మళ్ళీ అక్కడ దీని దగ్గర వెనక్కి తిరిగిపోయాడు, ఎన్ఎస్టీఎల్ జంక్షన్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, రిపేర్ అయిపోయింది, వచ్చేయమన్నారు, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోవటం అది లాస్ట్ మీటింగ్, అదే లాస్ట్. అంటే ఆ ట్రాన్స్లేషన్లో మీకు తర్వాత కానీ అప్పుడు కానీ రాజీవ్ గాంధీతో మాట్లాడింది ఏమైనా గుర్తుందా? అంటే అక్కడ ఏమైందంటే ఫస్ట్ మీటింగ్ శ్రీకాకుళం అండి, మార్నింగ్ అరౌండ్ 10 o'clock. నెక్స్ట్ 12 o'clock 12:30కి విజయనగరం. నెక్స్ట్ మీటింగు ఇది మన వైజాగ్. శ్రీకాకుళం మీటింగ్ నేను జనార్దన్ రెడ్డి గారు కలిసి వెళ్ళాం. జనార్దన్ రెడ్డి గారు సీఎం అప్పుడు. వెళ్ళి అక్కడ ట్రాన్స్లేషన్, అక్కడికి హనుమంతరావు గారు అప్పటికే వచ్చేస్తున్నాడు, రాత్రి వచ్చి ఉన్నాడు రాజీవ్ గాంధీ వస్తున్నాడని. హెలికాప్టర్లో సీఎం పిఎం కాకుండా ఒక మనిషికే స్థానం ఉంది. స్థానం ఉంటే జనార్దన్ రెడ్డి గారు నాకేం చెప్పారంటే, నువ్వు కారు ఎక్కేసి నువ్వు డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపో, ఇప్పుడు నిన్ను చూశాడంటే రాజీవ్ గాంధీ నిన్ను ఎక్కమంటాడు, నువ్వు ఎక్కావనుకో హనుమంతరావుని పక్కన పెట్టేసి మాకిద్దరికి అసలే నానా గొడవగా ఉంది, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను శ్రీకాకుళం మీటింగ్ అవగానే టక్మని కారు ఎక్కి వైజాగ్ వచ్చేసాను. ఈయన విజయనగరం మీటింగ్ చూసుకుని
ఇక్కడ విజయనగరంలో ఎవరో ట్రాన్స్లేటర్ని పెట్టారు, ఆయన కొంచెం తడబడ్డాడో ఏదో జరిగింది. ఏమయ్యాడు ట్రాన్స్లేటర్ ఏమయ్యాడు అని చెప్పి రాజీవ్ గాంధీ అడగటం ఏదో జరిగింది. ఆయన దిగ్గానే ఫస్ట్ నేను ఎదురుకుండా నిలబడున్నాను, వాట్ ఈస్ దిస్ హైడ్ అండ్ సీక్, వేర్ డిడ్ యూ డిసపియర్ అన్నాడు ఆయన. అంటే వెనకాల నుంచి జనార్దన్ రెడ్డి గారు వచ్చి నో ఐ ఓన్లీ ఆస్క్ హిమ్ టు గో బై గారు అనేది చెప్పాడు. చెప్తే కానీ మీకు దానివల్ల రాజీవ్ గాంధీ కుటుంబంతో సోనియా గాంధీతో సాన్నిహిత్యం కూడా ఒక కారణం అనుకుంటాను. అవునండి. ఎవరు అన్నారు ఎంత నిజమో తెలియాలి, 42 మంది ఎంపీ సీట్లకు పేర్లు రాస్తూ రాజశేఖర్ రెడ్డి రాజమండ్రి ఒకటి ఖాళీ పెట్టి అధిష్టానం పంపితే సోనియా గాంధీ వెంటనే రాజమండ్రి కోనే మన అప్నా అరుణ్ కుమార్ అయినా అని చెప్పి రాసేసింది. అందుకని రాజమండ్రి అంటే ఆమెకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కడే తెలుసు కనుక. అంటే నాకు మొత్తం ఇనానమస్గా రిజెక్ట్ చేయబడిన పేరు నాది. అవును, అందరూ వ్యతిరేకిస్తే కావాలని రాజశేఖర రెడ్డి పేరు రాయకుండా పంపించారని కూడా అంటారు. ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డితో రాను, ఎందుకంటే నేను సగం రాజకీయాల్లో కూడా ఉన్నాను. అది అక్కడ యాక్చువల్గా ఏం రాజశేఖర రెడ్డికోమో మీకు ఇవ్వాలని, కానీ అందరూ వ్యతిరేకించారు మీ పార్టీలో. సో పేరు రాస్తే ఖచ్చితంగా వాళ్ళు అడ్డుపడతారు, పేరు రాయకుండా వదిలేస్తే సోనియా గాంధీ అనివార్యంగా మీ పేరు రాస్తుందని 41 పేర్లు రాసి రాజమండ్రి పేరు ఖాళీ పెడితే ఉస్మే క్యా హై అరుణ్ కుమార్ అయినా రాసి పడేసిందట. అయ్యి ఉండొచ్చు అంతే, లేకపోతే నాకు నమ్మకం లేదు వస్తుందని. ఎందుకంటే అన్ని స్టేజ్ల్లో అందరూ ఇనానమస్గా అప్పు వచ్చేసారు. రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడలేకపోయాడు, సిఎల్పి లీడర్ కదా. రాజశేఖర రెడ్డి ఊరికి వాళ్ళు అప్పు వచ్చేస్తే అప్పు వచ్చేసినట్టు రాసుకుని, డి శ్రీనివాస్ ఏమో ప్రెసిడెంట్. ఆ కాగితం వెళ్ళిన దాంట్లో మనం ఎక్కడ ఏ స్థాయిలో ఏ కమిటీ కూడా సిఫార్సు చేయని పేరు నాది. కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచాడు. 2 సార్లు ఓడిపోయాను ఎమ్మెల్యేగా. 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2 సార్లు ఎంపీ గెలిచాను. అంటే దీన్ని బట్టి చూస్తున్న ఎమ్మెల్యే గెలవడం దాని మీద రాజశేఖర రెడ్డి గారి జోక్ ఉందోటి, నేను పొద్దున్నే లేవలేనండి. ఆయన అన్నాడు, రాజమండ్రి ప్రజలకు నువ్వంటే అంత ప్రేమయ్యా అన్నాడు. ఏమంటే అసెంబ్లీ పొద్దున్న 8 గంటలకు ప్రారంభం అవుతుంది, నువ్వెక్కడ వెళ్తావు పాపం అని చెప్పి ఓడించారు. పార్లమెంట్ 11 కాబట్టి అంత ప్రేమ. కానీ రాజశేఖర రెడ్డి గారి ఉపన్యాసాలలో కూడా మీ కంట్రిబ్యూషన్ ఉంది అని అంటారు, చాలా పవర్ఫుల్గా పేలిన డైలాగ్స్. ఆయన అడిగేవారు, అందరినీ అడిగేవారు ఆయన, నా ఒక్కడిని కాదు. అది ఆయన హ్యాబిట్. రేపు మీటింగ్ అనుకోండి, ఎవరు రాసి ఏదైనా పట్టుకెళ్ళి ఇది చదవండి అంటే అది చదివి ఇలా మాట్లాడేనా ఇలా చెప్పానా అవతల వాళ్ళని కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు. అంటే మీరు చెప్పుకోరు, పైకి చెప్పుకోరు, కానీ చాలా బాగా పవర్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారన్న డైలాగ్స్ కూడా దాని వెనకాల ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు. కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ పెద్ద నేను ఆయన స్పీచ్ రైటర్గా నేను ఎప్పుడూ లేను. అంటే చాలా మంది ఏమంటారంటే కేవీపీ ఎడం భుజం ఒక భుజం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకో భుజం, కారణాలు వేరైనా పనులు వేరైనా అని. కేవీపీయే ఎక్కువ నన్ను బాగా తోమేవాడండి. రాజశేఖర రెడ్డి గారు నేను ఏం చెప్పినా ఇస్తానే అనేవాడు. కేవీపీయే బాగా నా చేత పని చేయించుకున్నవాడు ఒక కేవీపీ ఒకడు ఎప్పటివరకు లైఫ్లోను. కానీ పాదయాత్ర డిజైన్లో కూడా మీరున్నారని, పాదయాత్రను బ్రేక్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేయాలంటే లేదు అది కంటిన్యూస్గా ఉంటేనే ఇంపాక్ట్ ఉంటుందని మీరు రాజశేఖర రెడ్డి సలహా ఏది అక్కడ ఫెయింట్ అయిపోయినప్పుడు రాజమండ్రిలో లేదు, అసలు ముందు ప్లాన్ చేసేటప్పుడే దీన్ని కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పోవాలంటే వద్దన్నారు మీరు అని అంటారు కాంగ్రెస్. ఏమో అప్పుడు మ్యారథాన్ మీటింగ్స్ అండి, రోజు పాదయాత్ర మీదే. రాజమండ్రిలో మాత్రం ఆయన ఫెయింట్ అయిపోయినప్పుడు అక్కడ ఏదో ఒక ఇది తీసుకొచ్చి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఎదురుకుండానే ఉన్నాడు ఆయన తోటలో, ఏదో స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చేద్దాం అనేదో అంటే ఆయన రిజెక్ట్ చేశాడు. చాలా ఖచ్చితంగా చెప్పాడు, నేను డాక్టర్నే, ఏం పర్వాలేదు 4 రోజులు రెస్ట్ తీసుకుంటే వడదబ్బి ఇది పోతుందన్నాడు. ఆ రకంగానే జరిగింది. పవన్ కళ్యాణ్లో లైక్ చేసే ఇంకో అంశం ఏంటంటే, అంత మెజరబుల్గా 2 సీట్లు ఓడిపోయిన వాడు ఇంకోడు తేరుకోవడానికి టైం పడుతుంది. చిరంజీవి సీఎం కాకపోయినందుకే ఆయన తేరుకోలేకపోయాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల మీరు ఇంతకుముందు అన్నట్టు మామూలుగా 71 లక్షల ఓట్లు అనుకుంటాను. ఓన్లీ విభజిత ఆంధ్రప్రదేశ్ అయితే డెఫినెట్గా చాలా మీకు ఆయన పార్టీ అలా ఉంచేసుకుని ఉంటే 2014లో సీఎం అవునండి నా లెక్క ప్రకారం. అది ఎందుకు అంటే డెఫినెట్గా రాష్ట్రం విడిపోయినప్పుడు చిరంజీవికి ఎడ్జొచ్చును. ఆయన పార్టీ అలా ఉంటే చాలు. ఎందుకు ఆయన నడపలేకపోయాడు. నెక్స్ట్ అది కూడా ఇందాక చెప్పినట్టు ఆయన ప్యాషన్ లేదు పాలిటిక్స్. కరెక్ట్, సినిమాను ప్రేమించినట్టుగా రాజకీయాలు. మీరు ఇంగ్లీష్ చెప్పారు, నీ తెలుగు పిచ్చి లేదు. అంతే. పవన్ కళ్యాణ్కి బాగా ఉంది. చిరంజీవికే కాదు ఎవడన్నా రాజకీయ ఎన్టీ రామారావు అయినా సరే, ఎన్టీ రామారావుకి ఆ పిచ్చి ఉంది కాబట్టి అలా తిరగలిగాడు, అలా సీఎం అవ్వగలిగాడు. చివరిగా మీరు ఏ పార్టీలో చేరము అని చెప్పేశారు, కానీ రాజకీయాల్లో ఉంటారు అన్నారు. సో ఏ పార్టీలో చేరము అనేది ఇక శుభం కార్డు పడ్డట్ట లేకుంటే ఇంటర్వ్యూలా? లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పాను మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టవచ్చా? ఆసక్తి లేదు. నేను ఏమి పెద్ద
నేను చేయగలిగిన ఎందుకంటే వాడిపోయిన చెట్టు కూడా వాతావరణ పరిస్థితులు నేను బాగుంటే వాడిపోయిన మళ్ళీ చెట్టు కాదు, బాగానే ఉన్నది చెట్టు. చిగురిస్తుంది. చెట్టు నాది కంపల్సరీ రిటైర్మెంట్ కాదు, వాలంటరీ రిటైర్మెంట్. టీఆర్ఎస్ అందుకని విఆర్ఎస్ తీసుకున్నాం కాబట్టి చెట్టు బాగానే ఉంది, చెట్టుకి ఏం తేడా లేదు. కానీ ఇంట్రెస్ట్ లేదు, పని చేయలేనప్పుడు అనవసరం వెళ్ళటం. నెక్స్ట్ నాకు దానివల్ల ఇప్పుడు ఏదైనా పోస్ట్కి వెళ్ళటం వల్ల ఎక్స్ట్రాగా వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు ఇందాక చెప్పారు మాట్లాడితే ఎవడో వింటున్నాడు. అక్కడైనా పోస్ట్లో ఉన్నా అదేగా చేయవలసింది. కానీ అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి 60 ఏళ్ళు దాటాక రిటైర్ కావాలి అనేది డ్రాఫ్ట్ రాసినప్పుడు మీరే రాశారని అంటారు. నేనే రాశాను, అప్పుడే నేను అనుకున్నాను 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలని. అసలు యాక్చువల్గా 55కే అయిపోతుంది. నేను 2009 ఎలక్షన్ కంటెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. 2009 నేను పోటీ చేయనని చెప్పాను. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అది తప్పలేదు, నాకు పోటీ చేయక తప్పలేదు. ఏదో లక్కీగా 2000 ఓట్లు ఎంపీ నెగ్గడం అంటే చూడండి, బూత్కి ఒక ఓటు తేడా పడి ఉంటే పోను. అవును, అంతే కదా. లక్కీగా ఎంపీ రెండోసారి కూడా ఎంపీ అయ్యాము. అరుణ్ కుమార్ గారు, వండర్ఫుల్ స్పీకింగ్ టు యూ. కైండ్ ఆఫ్ యూ.